హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బై సునీల్. సో ఈజీ ట్రిక్స్ బై సునీల్లో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే డిఎఫ్సిసిఐఎల్ అండి. సో రీసెంట్గా అయితే మనకు డిఎఫ్సిసిఐఎల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. అండ్ 27, 28, 29, 30 4 డేస్లలో మనకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారని వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆల్రెడీ వాళ్ళకైతే మెయిల్స్ కూడా వచ్చాయి. సో దీంట్లో ఏ విధమైనటువంటి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఉంటుంది, ఎగ్జామ్స్ షెడ్యూల్ ఎన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలామంది కూడా డిఎఫ్సిసిఎల్ అప్లై చేసిన వారు కొంతమంది ఏమనుకుంటున్నారంటే అది ఎక్కడెక్కడో నార్త్లో కదా పోస్టింగ్, ఎందుకు దానికి ఎక్స్ట్రా సిలబస్ ఉంది కదా అనుకుంటున్నారండి. ఇది చదివితే ఈజీగా వచ్చే జాబ్ డిఎఫ్సిసిఐఎల్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి షేర్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా కానీ. సో వీడియోని అయితే తప్పకుండా చివరి వరకు చూడండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే డిఎఫ్సిసిఐఎల్ అంటే ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ నేను అబ్రివేషన్ ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎగ్జామినేషన్లో డిఎఫ్సిసిఎల్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. హాఫ్ ఆఫ్ ద పోర్షన్ రైల్వేస్ అండ్ మార్కెటింగ్ అండ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మనకి రెగ్యులర్ సిలబస్ ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నానండి. సో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ డిఎఫ్సిసిఎల్ అనేది ఒక కార్పొరేషన్ అండి. సో లైక్ మనకి సెంట్రల్ వేర్ హౌస్ సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ కానీ అండ్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కానీ అలా కార్పొరేషన్ వైజ్ ఉంటుంది ఇది. సో కాబట్టి శాలరీస్ కూడా కార్పొరేషన్ వైజ్గా ఉంటాయి. మనకి నేను ఈ వీడియోలో క్లియర్గా ఏంటంటే ఎనీ డిగ్రీ వాళ్ళకి, సో ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 60%తో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అప్లై చేసుకున్నారో, ఎనీ గ్రాడ్యుయేట్తో మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఆపరేషన్ బి అండ్ డి అప్లై చేసుకున్నారో ఆ రెండు పోస్టులకు సంబంధించిన వీడియో అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా శాలరీస్ కూడా చాలా బాగున్నాయండి. ఎగ్జిక్యూటివ్కి మనకు 50,000 బేసిక్ ఉంది, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 25,000 బేసిక్ ఉంది కాబట్టి, అండ్ ఇంకా 12 days టైం ఉంది కాబట్టి క్లియర్గా సో ప్రతి ఒక్కరు కూడా ఈ సిలబస్ ఏముంది, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, సో క్లియర్గా తెలుసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీ చదువుతున్నటువంటి చదువుకు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి రైల్వే సిలబస్ ఒకటి చదువుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుందండి ఈ ఎగ్జామ్. సో మెయిన్గా ఫస్ట్ అయితే నేను ఎగ్జిక్యూటివ్ క్యాడర్ గురించి మాట్లాడుకుంటున్నా. సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వచ్చేసి 28 సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది. సో 28 సెప్టెంబర్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 3 షిఫ్ట్లలో ఉంది. మరి ఎందుకు 3 షిఫ్ట్లలో పెట్టారంటే అప్లికేషన్స్ అనేది ఎక్కువ వచ్చినాయి. సో మోర్ ఓవర్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే 1,40,155 అప్లికేషన్స్కి 237 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో 237 వేకెన్సీస్కి 1,40,155 అప్లికేషన్స్ వచ్చాయి త్రూ అవుట్ ఇండియా మొత్తం. సో 1:591 కాంపిటీషన్ ఉంది, ఒక పోస్ట్కి 591 ఉంది. సో ఇక్కడ మనకి ఇంత కాంపిటీషన్ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చాలా డమ్మీ అప్లికేషన్స్ వస్తాయి, ఎందుకంటే సీరియస్ ఆస్పిరెంట్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. సో ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయని బ్రెయిన్లో నుంచి జస్ట్ మీకు అవగాహన కోసం చెప్పాను, అక్యురసీ ఇన్ఫర్మేషన్ కాబట్టి దీనిని బ్రెయిన్లో పెట్టుకోకండి. చాలా తక్కువ మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 120 మార్క్స్లో 70+ వస్తే మనకి సెకండ్ స్టేజ్ కానీ డాక్యుమెంట్కి కానీ పిలిచే అవకాశం ఉందని చాలా మంది తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ని సీరియస్గా తీసుకోగలరు. సో ఇంకా ఎగ్జామ్ టైమింగ్స్ షిఫ్ట్ 1 7 AM ఉంటుంది, షిఫ్ట్ 2 11 AM ఉంటుంది, షిఫ్ట్ 3 3 PM ఉంటుంది. సో 3 షిఫ్ట్లలో ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఎగ్జామినేషన్లో 122 అవర్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ 120 minutes 120 క్వశ్చన్స్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది. సో 1/4 నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఎనీ రైల్వే ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానీ మనకు రైల్వేలో 1/3 నెగిటివ్ ఉంటుందండి. బట్ డిఎఫ్సిసిఐఎల్లో 1/4 నెగిటివ్ ఉంటుంది కాబట్టి మీరు ఇది ఒకటి డిఫరెన్స్ గమనించగలరు. సో మరి ఇంకా సిలబస్లోకి చూసుకున్నట్లయితే 120 మార్క్స్కి ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మెయిన్గా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి CBT 1 ఉంటుంది, ఒకటి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనకేదో కొత్తది కాదండి. మనకి ఎన్టీపీసీలో ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్కి అయితే ఏ విధంగా సెకండ్ స్టేజ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి కూడా అదే విధమైన ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ CBT 1ను బేస్ చేసుకొని మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక చూసుకున్నట్లయితే CBT 1లో ఏ విధమైన సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయని చూసుకుంటాం. సో 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుందండి CBT 1. సో ఈ 120 క్వశ్చన్స్ కూడా హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఏమో జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ సైన్స్ నుంచి వస్తుంది. అండ్ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ వచ్చేసి మాత్రం రైల్వేకి సంబంధించిన హిస్టరీ గురించి వస్తుంది. సో రైల్వేకి సంబంధించి ఏవి మీద వస్తుందంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ డిఎఫ్సిసిఐఎల్. రీసెంట్గా డిఎఫ్సిసిఐఎల్లో వచ్చినటువంటి ట్రైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇనాగ్రేట్ చేశారు, ఏ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు అండ్ యొక్క అది ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది, సో సైట్లో ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూసుకోండి. అండ్ ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి అండ్ కస్టమర్ రిలేషన్స్ వస్తాయి.
చాలామంది ఏమంటున్నారంటే సార్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఉన్నది మనం ఆల్రెడీ చదువుతున్న సిలబసే, బట్ రిమైనింగ్ రైల్వేకి సంబంధించినటువంటి సిలబస్ దగ్గర మా దగ్గర ఏ విధమైన నోట్స్ లేదు, మెటీరియల్ లేదంటున్నారు. సో మీకోసం అయితే ఒక బుక్ అయితే ఉందండి. ఈ బుక్ నేను ఆల్రెడీ తీసుకొని నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. మనకేంటి ఏం బుక్ అంటే ఆర్ గుప్తాస్ బుక్ అండి. సో ఆర్ గుప్తాస్ బుక్ డిఎఫ్సిసిఎల్ ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బిఎండి అని ఉంటుంది. సో ఈ బుక్ అయితే మీరు తీసుకోగలరు. నాకైతే మార్కెట్లో 200 రూపీస్కి నేను ఇక్కడ అశోక్ నగర్లోనే తీసుకోవడం జరిగింది. సో ఎవరికైతే మీకు ఆఫ్లైన్లో అవైలబుల్ లేదో ఆన్లైన్లో కూడా బుక్ ఉంది, ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఈ బుక్ ఎందుకు తీసుకోమంటున్నానంటే ఎక్స్ట్రా 60 మార్క్స్కి ఉన్నటువంటి సిలబస్, ఎక్స్ట్రా రైల్వే హిస్టరీ యొక్క సిలబస్ కానీ, లేదంటే మార్కెటింగ్ కానీ, కస్టమర్ రిలేషన్షిప్స్ కానీ, దానికి సంబంధించినటువంటి సిలబస్ మెటీరియల్ మనకు బయట అవైలబుల్గా లేదు. కాబట్టి దీన్ని చదివితే ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది. దీనితో పాటు మీరు ఏం చేయాలి అంటే టెక్స్ట్ బుక్ వాళ్ళు కానీ మనకి డిఎఫ్సిసిఎల్కి గ్రాండ్ టెస్ట్లు కానీ, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కానీ, చాప్టర్ వైజ్ టెస్ట్లు కానీ కండక్ట్ చేస్తున్నారండి. సో మీరు టెక్స్ట్ బుక్లో కనుక ఒకవేళ మెంబర్ అయితే టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్స్ రాస్తుంటే ఎవరైతే డిఎఫ్సిసిఎల్ అప్లై చేస్తారో డిఎఫ్సిసిఎల్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో క్లియర్గా మీకు అందులో ఏముందంటే 2016లో ఒక ఎగ్జామ్ అయింది, 2018లో ఒక ఎగ్జామ్ అయింది. ఆ 2 ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కూడా మనకి దీంట్లో అయితే టెక్స్ట్ బుక్ యాప్లో కానీ ఈ బుక్లో కానీ ఉన్నాయి. సో దాన్ని బట్టి మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారని ఒక అవగాహన వస్తుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకి ఏ విధంగా ఉండాలి, ఏ లెవెల్లో ఉండాలని కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి సో క్లియర్గా ప్రతి ఒక్కరైతే బుక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక నెక్స్ట్ మరి CBT 1 తర్వాత CBT 2 మీన్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. సో CBT 1 నుంచి 1:8 రేషియోలో, సో 1:8 రేషియోలో ఆప్టిట్యూడ్ టెస్ట్కి పిలుస్తారు. సో ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకి కంపల్సరీ ఏ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా టోటల్ స్కోర్ ఒక్కొక్క సెగ్మెంట్లో 42 టోటల్ స్కోర్ రావాలి. సో 42 టోటల్ స్కోర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్ టు క్వాలిఫై. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా 42 వస్తే మనం క్వాలిఫై అవుతామండి. సో ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే సో 70% CBT 1 ఉంటుంది, 30% ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. రెండింటిని వాళ్ళు ఫైనల్ చేసుకొని మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో CBT 1 70% అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 30% అండి. సో ఈ విధంగా మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి DV ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. సో ఎవరైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి అప్లై చేశారో 1,06,075 అప్లికేషన్స్ వచ్చాయండి. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఆపరేషన్ బిఎండిలో చూసుకున్నట్లయితే 1,06,075 అప్లికేషన్స్ 225 వేకెన్సీస్కి రావడం జరిగింది. సో 1:471 మనకి కాంపిటీషన్ అయితే ఉంది. ఇక్కడ 471 కాంపిటీషన్ ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, చాలా డమ్మీ అప్లికేషన్స్ ఉంటాయి, చాలా నామకేవాస్ అప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ ఎక్స్ట్రా సిలబస్, కొత్త సిలబస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కొత్త సిలబస్ అండి. ఇండియన్ రైల్వేస్ గురించి కానీ, కస్టమర్ రిలేషన్స్ కానీ, మార్కెటింగ్ కానీ ఇది ఇంతకుముందు ఎవరు చదివి ఉండరు. అకాడమిక్లో చదివి ఉంటారు, MBA వాళ్ళు కానీ, ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరు చదివి ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యూ సిలబసే. కాబట్టి వాళ్ళకెంతో మనకంతే. కాబట్టి ఈ న్యూ సిలబస్లో ఎప్పుడైనా న్యూ సిలబస్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో కట్ ఆఫ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని క్యాచ్ చేసి ముందుకెళ్లాల్సిందిగా నేనైతే కోరుచున్నాను. సో ఇక్కడ కూడా మరి జూనియర్ ఎగ్జిక్యూటివ్లో ఏ విధమైన పేపర్ ఉంటుందంటే సేమ్ అండి. 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది, 120 మినిట్స్ ఉంటుంది, 1/4 నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి కాకపోతే ఇక్కడ ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 అని 2 పార్ట్ల వైజ్గా ఉంటుంది ఎగ్జాము. పార్ట్ 1 60 మార్క్స్, పార్ట్ 2 60 మార్క్స్. సేమ్ పార్ట్ 1లో 60 మార్క్స్లో ఏమేమి వస్తాయంటే జీకే వస్తుంది, లాజికల్ రీజనింగ్ వస్తుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ వస్తుంది అండ్ జనరల్ సైన్స్ వస్తుంది. పార్ట్ 2లో కూడా సేమ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ DFCCIL అండ్ ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్షిప్ అండ్ లాజికల్ రీజనింగ్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 60 మార్క్స్ పార్ట్ 1, 60 మార్క్స్ పార్ట్ 2తో పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1/4 నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ CBT 1 ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 రేషియోలో పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి నో ఫర్దర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, నో ఫర్దర్ CBT 2. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అనేది 120 మార్క్స్కి ఎవరైతే 75+ ఉన్న రిజర్వేషన్ క్యాండిడేట్స్ కానీ 80+ ఉన్న వాళ్ళైతే అందరూ హోప్ పెట్టుకోవచ్చు. కాబట్టి తక్కువ కట్ ఆఫే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా తీసుకొని దీని ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తారని నేను మీ ముందుకైతే ఈ టాపిక్ తీసుకురావడం జరిగిందండి. సో మళ్ళీ కూడా చెప్తున్నా, బుక్ అయితే ఎవరికైతే ఆఫ్లైన్లో లేదో ఆన్లైన్లో ప్రయత్నం చేయండి.
ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లలో మనకి నోటిఫికేషన్స్ రావడమే చాలా ఇబ్బందిగా ఉంది. చూస్తూనే ఉన్నాం తెలంగాణ గవర్నమెంట్‌లో కూడా నోటిఫికేషన్స్ ఏ విధంగా డిలే అవుతున్నాయి. లేదంటే ప్రస్తుతానికి ఉన్న సింగరేణిలో కూడా నోటిఫికేషన్ ఏ విధంగా డిలే అవుతుంది. సో అవన్నీ డిలే రాని నోటిఫికేషన్స్ గురించి ఈ ఒక్క 10 డేస్ 12 డేస్ పక్కకి పెడితే వచ్చిన నోటిఫికేషన్ దాని సిలబస్ పట్టుకొని ఎక్స్ట్రా ఉన్న సిలబస్‌ను మనం కంప్లీట్‌గా చదువుకుంటూ పోతే ఈజీగా అనేది మనం DFCCL ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు దోస్ హూ ఆర్ అప్లైడ్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ అదర్ దాన్ టెక్నికల్ పోస్టులు కూడా సివిల్ కానీ SNT కానీ ఎలక్ట్రికల్ కానీ ఎవరికైతే DFCCL ఉందో సో ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ఇంకొక 12 డేస్లో 11 డేస్లో మీకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరైతే మన ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడ్డది అని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అప్లికేషన్ చేసి ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు మన వీడియోస్ని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మనందరూ చూస్తున్నారు, వదిలేస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే నాకు కూడా ఇంకా ఎక్కువ కొత్త హిడెన్ నోటిఫికేషన్స్ తీసుకురావడం, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అండ్ సెంట్రల్లో స్టేట్లో ఏ విధమైన నోటిఫికేషన్స్ ఉన్నాయి అన్నీ మీ ముందుకు తీసుకొస్తానండి తప్పకుండా. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ కుమార్, ఈజీ ట్రిక్స్ బై సునీల్.